వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో హై స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఎకానమీ యాప్ని, భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసేసుకోండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. దీంట్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 23-24 ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం విరాళాల విషయంలో ఏ రాజకీయ పార్టీ టాప్లో ఉంది? ఫస్ట్, ఏడీఆర్ రిపోర్ట్ అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని అర్థం. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేనికోసం అంటే నేరరహిత రాజకీయాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఏడీఆర్ రిపోర్ట్ని. మరి ఈ ఏడీఆర్ అనే సంస్థకి విరాళాల విషయంలో రాజకీయ పార్టీలు ఇవ్వడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు విరాళాలు అనేవి ఏడీఆర్ సంస్థకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విరాళాల విషయంలో ఏ పార్టీ టాప్లో ఉంది అన్నప్పుడు మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ భారతీయ జనతా పార్టీ, సెకండ్ ఆప్షన్ కాంగ్రెస్, థర్డ్ ఆప్షన్ టీఆర్ఎస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ బీఆర్ఎస్. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చి భారతీయ జనతా పార్టీ లేదా బీజేపీ పార్టీ అనేది హైయెస్ట్లో ఉంది దేంట్లో విరాళాల విషయంలో. మరి సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అంటే కాంగ్రెస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా మరియు నేపాల్ సుప్రీంకోర్టుల మధ్య MOU ఒప్పంద ఉద్దేశం ఏంటి? ఫస్ట్, ఇండియా మరియు నేపాల్ సుప్రీంకోర్టులు. మరి ఈ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాని ఎవరు? సంజయ్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి నేపాల్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ప్రకాష్ మాన్సింగ్ రౌత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ సుప్రీం కోర్ట్. మరి ఈ ఒప్పందం అనేది ఎవరి సమక్షంలో జరిగింది అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఏ ఒప్పందం? MOU ఒప్పందం జరిగింది. మరి ఈ MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే ఒప్పందం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో ఈ MOU ఒప్పందం జరిగింది ఇండియా మరియు నేపాల్ మధ్య అన్నప్పుడు మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ సమాచార పరస్పర మార్పిడి, సెకండ్ ఆప్షన్ సామర్థ్యాభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు, థర్డ్ ఆప్షన్ న్యాయాభివృద్ధి అండ్ లాస్ట్ ఆప్షన్ పైవన్నీ సరైనవే. దీనిని ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు అన్నప్పుడు సమాచార పరస్పర మార్పిడి కోసం, మరియు సామర్థ్యాభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాల కోసం, మరియు న్యాయాభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు పైవన్నీ సరైనవే అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. దేనికోసం ఈ MOU ఒప్పందం అనేది జరగడం జరిగింది? మూడవ AI రెడీనెస్ సంప్రదింపు సమావేశం ఎక్కడ జరిగింది? AI రెడీనెస్ సంప్రదింపు సమావేశం. ముందుగా AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో ఏదైనా ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పనిచేయడం
జరుగుతుంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ సమావేశం ఎక్కడ జరిగింది అన్నప్పుడు హైదరాబాద్లోని టీ వర్క్స్, ఆప్షన్ సి హైదరాబాద్లోని టీ వర్క్స్లో జరగడం జరిగింది. మరి ఈ ఏఐ రెడీనెస్ అనేది ఎప్పుడు జరిగింది అన్నప్పుడు 8 ఏప్రిల్ 2025న జరగడం జరిగింది. ఎప్పుడు జరిగింది? 8 ఏప్రిల్ 2025న జరిగింది. ఎక్కడ జరిగింది? హైదరాబాద్లోని టీ వర్క్స్లో జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటి అన్నప్పుడు మేధావుల నుండి సలహాలు స్వీకరించడం అన్న ఉద్దేశంతో ఈ ఏఐ రెడీనెస్ సంప్రదింపు సమావేశం జరగడం జరిగింది. 4th క్వశ్చన్, ముద్రా యోజనను ప్రారంభించిన తేదీ ఏది? ముద్రా యోజనను ప్రారంభించిన తేదీ ఏది? ఫస్ట్, ముద్రా అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటే చిన్న మొత్తంలో రుణాలను అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దేన్ని? ముద్రా యోజనను ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న మొత్తంలో రుణాలను అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను అందించవచ్చు అన్న ఉద్దేశంతో ముద్రా యోజనను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఏప్రిల్ 8, 2015న ఏర్పాటు చేయడం జరిగింది. మరి 8 ఏప్రిల్ 2025 నాటికి ఇది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏప్రిల్ 8, 2015. అది 2025 8 ఏప్రిల్ వరకు 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ముద్రా యోజన 24-25 కేంద్ర బడ్జెట్లో ఎంత పరిమితి వరకు పెంచడం జరిగింది? మనం ముద్రా గురించి ఇంతకుముందే మాట్లాడుకోవడం జరిగింది. ముద్రా అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. చిన్న మొత్తంలో రుణాలను అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు అన్న ఉద్దేశంతో దేనిని ఏర్పాటు చేశారు? ముద్రా యోజనను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంత పరిమితి వరకు పెంచడం జరిగింది అన్నప్పుడు మనకి 2024 అక్టోబర్ వరకు కూడా ఈ ముద్రా యోజన పరిమితి ద్వారా 10 లక్షల పరిమితి వరకు మనకి రుణాలు అందించడం జరిగింది. మరి 2024 అక్టోబర్ తర్వాత నుండి ఈ 10 లక్షల నుండి మన రుణాలని 20 లక్షల వరకు ఈ పరిమితిని పెంచడం జరిగింది. అంటే 2024 అక్టోబర్ తర్వాత నుండి మనకి ఈ ముద్రా యోజన ద్వారా ఎన్ని లక్షల రుణాల వరకు అందిస్తున్నారు లేదా ఎంత పరిమితి వరకు రుణాలు అందిస్తున్నారు అన్నప్పుడు 20 లక్షల వరకు రుణాలను అందిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, పోషణ పక్వాడా 2025 7వ ఎడిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పోషణ పక్వాడా 2025. ముందుగా పోషణ పక్వాడాని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అనే మంత్రిత్వ శాఖ ఈ పోషణ పక్వాడా 2025ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ పోషణ పక్వాడా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ 7వ ఎడిషన్ ద్వారా అందించడం జరుగుతుంది? మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు అన్నప్పుడు ఏప్రిల్ 8 నుండి 22 వరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. దేనికి? పోషణ పక్వాడా 2025 7వ ఎడిషన్ యొక్క ముఖ్య ఉద్దేశంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి
స్థాపించడం జరిగింది లేదా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. 8 ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ వరకు నిర్వహించడం జరిగింది. మరి పోషణ పక్వాడ్ 7వ ఎడిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నప్పుడు మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ పోషకాహారంపై అవగాహన, సెకండ్ ఆప్షన్ సమాజ భాగస్వామ్యంని పెంపొందించడం, థర్డ్ ఆప్షన్ మహిళలు పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం, అండ్ లాస్ట్ ఆప్షన్ పైవన్నీ సరైనవే. దీంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ సరైనవే. పోషణ పక్వాడ్ 2025 అనేది పోషకాహారంపై అవగాహన కోసం మరియు సమాజ భాగస్వామ్యంని పెంపొందించడం కోసం, మహిళలు పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం, అండ్ లాస్ట్ పైవన్నీ సరైనవే అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 7th క్వశ్చన్, ప్రాజెక్ట్ వర్ష అంటే ఏంటి? ప్రాజెక్ట్ వర్ష అంటే భారత్ యొక్క తొలి అణు ఓడ నౌకాదళ స్థానం అని చెప్పుకోవచ్చు. భారత్ యొక్క తొలి అణు ఓడ నౌకాదళ స్థానం. దీన్ని ఎక్కడ ప్రారంభించాలి అనుకుంటున్నారు అంటే 2026లో ఏపీలోని రాంబెల్లిలో ఈ ప్రాజెక్ట్ వర్షాన్ని ప్రారంభించాలి అని అనుకోవడం జరుగుతుంది. ప్రాజెక్ట్ వర్ష అంటే ఏమిటి? భారత్ యొక్క తొలి అణు ఓడ నౌకాదళ స్థానం అని చెప్పుకోవచ్చు. 8th క్వశ్చన్, పురుషులు స్త్రీల పని గంటలలో అత్యల్ప తేడా ఉన్న రాష్ట్రం ఏది? పురుషులు స్త్రీల పని గంటలలో అండ్ పురుషులు పనిచేసే సామర్థ్యానికి స్త్రీలు పనిచేసే సామర్థ్యానికి లేదా సమయానికి ఎంత తేడా ఉంటుంది అనే విషయంలో ఏ రాష్ట్రం అత్యల్పంగా ఉంది అని చూసుకుంటే మనం ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ గోవా, సెకండ్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఆప్షన్ బీహార్, లాస్ట్ ఆప్షన్ వచ్చి ఢిల్లీ మరియు కేరళ. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చి గోవా. పురుషులు మరియు స్త్రీల పని గంటలలో అత్యల్ప తేడా ఉన్న రాష్ట్రం ఏది? గోవా. ఎంత? 7%తో మాత్రమే తేడాగా ఉంది ఇందులో పురుషుల స్త్రీల పని గంటల్లో. మరి సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అంటే 72%తో ఉత్తరప్రదేశ్ అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి 71.6%తో బీహార్ అండ్ లాస్ట్లో 22%తో ఢిల్లీ మరియు కేరళ ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే అత్యల్పంగా ఉంది ఏది అని చెప్పుకోవచ్చు? గోవా 7%తో ఉండడం జరిగింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చి జనాభా అంచనాల సాంకేతిక కమిటీ నివేదిక ప్రకారం జనాభా అంచనా సాంకేతిక కమిటీ నివేదిక ఆధారంగా 2036 నాటికి భారత జనాభా వృద్ధి రేటు ఎంతవరకు తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. అంటే జనాభా అంచనాల సాంకేతిక కమిటీ రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియా కమిటీ నివేదిక ఆధారంగా 2036 నాటికి భారత జనాభా వృద్ధి రేటు ఎంతవరకు తగ్గుతుందని అంచనా వేశారు. అంటే 0.5%కి తగ్గుతుందని అంచనా వేశారు. అంటే దాదాపుగా 152.2 crores తగ్గుతుందని అంచనా వేశారు. ఎప్పటి వరకు? 2036 నాటికి. 2036 నాటికి 152 కోట్లు ఉంటుందని అండ్ 0.5%కి తగ్గుతుందని చెప్పడం జరుగుతుంది. అండ్ మనము 1971లో 2.2%కి ఈ జనాభా వృద్ధి రేటు అనేది ఉండడం జరిగింది. మరి 2036 నాటికి ఎంత తగ్గుతుందని చెప్పడం జరుగుతుంది? 0.58%కి తగ్గుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే 2.2%కి 0.5%కి తేడా
చాలా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి తేడా మరి తగ్గుముఖం పట్టడానికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే కుటుంబ నియంత్రణ అని కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా పట్టణీకరణ అని కూడా చెప్పుకోవచ్చు. పట్టణీకరణ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 0.58 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా యురేనియం త్రవ్వకాలు ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి? యురేనియం అనేది న్యూక్లియర్ ఎనర్జీకి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ. అండ్ యురేనియం దేనితో సూచిస్తారు అంటే యూతో సూచిస్తారు. అండ్ యురేనియం అటామిక్ నెంబర్ వచ్చేసి 92 అని చెప్పుకోవచ్చు. ఈ యురేనియం త్రవ్వకాలు అనేది ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 2 అండ్ ఫోర్త్ ఆప్షన్ 1. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. దీంట్లో 4 రాష్ట్రాలు యురేనియం త్రవ్వకాలు జరుపుతున్నాయి. మరి ఏమిటా 4 రాష్ట్రాలు అన్నప్పుడు ఫస్ట్ ఏపీ, సెకండ్ జార్ఖండ్, థర్డ్ రాజస్థాన్, ఫోర్త్ కర్ణాటక. దీంట్లో టాప్లో వచ్చి ఏది ఉంది అంటే ఏపీ టాప్లో ఉంది అని చెప్పుకోవచ్చు. దీనిలో యురేనియం త్రవ్వకాల్లో అంటే దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 1, 4 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మరి యురేనియం త్రవ్వకాల్లో ఏది హైయెస్ట్గా ఉంది? ఏపీ హైయెస్ట్గా ఉంది. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.